ఇప్పుడు పెండ్లాం మొగలన్న కాడ ఏ ఇంట్లోనైనా కూర మంచిగా లేదనో జరంత ఉప్పు ఎక్కువైందనో తక్కువైందనో ఊకే అదే కూర వండుతున్నామనో దేని మీద ఒక దాని మీద ఖచ్చితంగా లొల్లు అవుతుంది. కానీ ఒక ఆడ పెండ్లాం మొగల నడుమ ఒక సమోసా పెద్ద కయ్యం పెట్టించింది. సమోసా కయ్యం పెట్టించుడా అని అట్లా చూస్తారు, నమ్ముతలేరా? నిజం వల్ల సమోసా తేలేదని మొగల్ని పంచాయతీకి పిలిపించి పండ్లు రాలేటట్టు కొట్టించిందో ఆదర్శ ఇల్లాలు. కెరీర్ మీద ఫోకస్ పెట్టకుంటే గిసొంటి పంచాయతీలే వస్తాయి. అందుకే పచ్చళ్ళ చిట్టి ఎప్పుడో చెప్పింది, భార్యకు ముష్టి పచ్చడే కొనియలేకపోతున్నావు, రేపు బంగారం అడిగితే ఏం కొనిస్తావురా అని మోటివేషన్ ఇచ్చింది కదా. యూపీలున్న ఫిలిపిత్ జిల్లా పురాన్పూర్లో గసొంటి ముచ్చటే అయింది. సమోసా అడిగితే తేలేదన్న కోపంతో ఏకంగా మొగుని మీద పంచాయతీ పెట్టించింది. అవ్వయ్యలను పిలిపించి మొగన్ని పొట్టు పొట్టు దోమిచ్చింది ఓ ఇల్లాలు. ఈ శివం అనటైనా ఏదో చిన్న నౌకరు చేస్తాడట. అయితే ఆయన భార్య సంగీతుండి నాకు సమోసాలు తినబుద్ధి అవుతున్నాయి, వచ్చేటప్పుడు 2 సమోసాలు పట్టుకరా అని చెప్పిందట. అయితే ఆయన సమోసాలు మర్చిపోయి ఇంటికి పోయిండట. కథ మీకు ఆమె అపరకాలి అయిపోయింది. సేమ్ పచ్చల చిట్టి తిట్టినట్టే. ఆఫ్టర్ ఆల్ పెండ్లం అడిగితే ముష్టి సమోసానే కొనలేనోనివి, నీకెందుకు పోయా పెండ్లం, ఈ సమోసాలే దేనోనివి, నాకు బంగారం ఏం కొట్టవని పైసలు పెట్టుకున్నదట. ఇక అది అట్లా పెద్దగా అయిపోయింది. వాళ్ళ అవ్వయ్యలను పిలిపించింది. పంచాయతీ ఆఫీసులో పంచాయతీ కూడా పెట్టించింది. సర్పంచి ఊర్లో పెద్ద మనుషులు కూర్చొని పంచాయతీ చేస్తుంటే మాట విరిగి పంచాయతీలనే అల్లుని అడగోలుగా దోమిర్రు అత్తమామలు. తెల్లారి భర్త ఆయన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి పోయి మా కోడలు మా కొడుకు సమోసాలు తేలేదని మా కొడుకును కొట్టుడే కాదు అడ్డం పోయిన మమ్మల్ని కూడా మడత పెట్టిందని కేసు పెట్టిరు. పోలీసు వాళ్ళు కేసు రాసుకొని కాపురంలో సమోసా పెట్టిన శిక్షేందని ఎంక్వైరీ చేస్తురట. చూడురి, సమోసా మర్చిపోయిన పాపానికి సంసారమే ఇచ్చుకపోయింది. చూడురి, అదే భార్యతోటి సమోసాలు తినిపిస్తే అమాయక భర్త ఇయ్యాల ఆమె చేత అత్తమామల చేత తన్నులు తినకపోయేటోడు. పాపం భర్త అనే బడుగు జీవికి బజ్జీల మిరపకాయకున్న ఇలువ కూడా లేకుండా పోయింది కదా. ఏం చేస్తాం, కలికాలం అనుకుంటూరు భార్య బాధితులు.